హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారికి అటు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. అంటే చంద్రబాబు నాయుడు గారి పైన వైసీపీ వాళ్ళు పెట్టిన కేసు ఏదైతే ఉందో అది ఇప్పుడు ఏసీబీ కోర్టు కొట్టేసినట్టుగా కూడా చెప్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి, అసలు ఏ కేసుకు సంబంధించి ఇదంతా కూడా జరిగిందని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఆ వైసీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి పైన ఎన్ని కేసులు నమోదు చేశారో చూసాం. ఆయన జైలు కూడా పంపించారు. తర్వాత బయటకు రావడం మనం ఇదంతా పరిణామాలు చూసాం. ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా మొత్తం కూడా కొట్టేస్తున్నారు. అంటే దాంట్లో ఆధారాలు లేవని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇప్పుడు కూడా ఒక ఏసీబీ కోర్టు ఒక కేసు కొట్టేసిందని చెప్తున్నారు. ఏది దీనికి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి గారికి షాకింగ్ న్యూస్ గా చెప్పుకోవచ్చా? ఇప్పుడు వీళ్ళు అంటే 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు చాలా అవినీతి చేశారు అని జగన్ అధికారంలోకి వచ్చాక వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు చేశారు. అంటే స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, తర్వాత ఫైబర్ నెట్ కావచ్చు, అమరావతి ల్యాండ్ స్కామ్ కావచ్చు, అంటే కంపెనీలకు తక్కువ ధరలకే ఇచ్చేశారు అని చెప్పి ఇట్లా మొత్తం 3-4 వీళ్ళ స్కామ్ల గురించి మాట్లాడారు. అయితే ఇదేం జరిగిందంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉందో 114 కోట్లు వీళ్ళు అన్యాయంగా స్కామ్ చేశారు అని చెప్పి వీళ్ళు కేసు పెట్టడం జరిగింది. అయితే అది నిరూపించలేకపోయారు. కేసు కొట్టేసింది ఏసీబీ. సో ఇప్పుడు మీకు అంతకు ముందు కూడా ఫైబర్ నెట్ కేసు కావచ్చు, ఇవన్నీ కూడా కొట్టేయడం జరిగింది. అంటే మీకు ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్ గా ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందంటే అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసు పెట్టింది. 2014-19 మధ్య ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో నిబంధనలు ఉల్లంఘించి సాఫ్ట్వేర్ కంపెనీలకు టెండర్లను కట్టబెట్టారని, దానివల్ల కార్పొరేషన్ 114 కోట్ల నష్టం వాటిల్లిందని, అది ప్రభుత్వ ఖజానాకు నష్టం అని వీళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేశారు. అయితే అప్పటి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వేమూరి హరికృష్ణ, ఎండి కె సాంబశివరావు, టెర్రా సాఫ్ట్ డైరెక్టర్ తుమ్మల గోపాలకృష్ణ, చంద్రబాబుని A25, ముంబై, ఢిల్లీకి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీలు, వాటి ఉన్నతాధికారులు, ఇలాగా ఈ నిందితుల జాబితాలో చేర్చారు. మొత్తం 99 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. అయితే తాజాగా ఏం జరిగిందంటే ఈ కేసులో అభియోగాలు ఏమి ప్రూవ్ కాలేదని ఏసీబీ కోర్టు, విజయవాడ ఏసీబీ కోర్టు ఈ కేసు కొట్టేసింది అనమాట. సో దీంతో ఆయనకి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే దీంతో మీకు ఇప్పుడు జగన్ అసలు స్వరూపం ఏంటో ఏపీ ప్రజలకు అర్థమైంది. అంటే ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడును కూడా అవినీతి కేసులో ఇరికించాలి అనేది జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా మనకు కనిపిస్తోంది. 43,500 కోట్లు ఏదైతే క్విట్ ప్రోకో ద్వారా ఆయన తీసుకొచ్చాడో, అంటే అఫీషియల్ గా ప్రూవ్ అయింది. యాక్చువల్ గా 1,00,000 కోట్లు అన్నారు. విజయసాయిరెడ్డి ద్వారా విజయసాయిరెడ్డి డొల్ల కంపెనీలు పెట్టి 43,500 కోట్లు సీజ్ చేసింది కోర్టు కదా. సో దాన్ని అవన్నీ మనసులో పెట్టుకుని 16 నెలలు నేను జైల్లో ఉన్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాలి అనేది ఆయన ఉద్దేశం. దాంతో ఆయన చేసిన తప్పిదం ఏంటంటే 2023లో ఎండ్లో ఆయన్ని అరెస్ట్ చేయించడం జరిగింది. సో 53 రోజులు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేసరికి ప్రజల్లో ఒక తెలియని అనూహ్య స్పందన వచ్చింది. నాట్ ఓన్లీ భారతదేశం, మీకు మొత్తం ఇంచుమించు 70 దేశాలు సమర్థించాయి చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు నాయుడు అరెస్ట్ను వ్యతిరేకించారు. సో అప్పుడు అందరూ కూడా ఒక ఉవ్వెత్తున ఉద్యమంలాగా అందరూ బయటికి రావటం మీకు తెలుసు. హైదరాబాద్ లో ఎవరు కేసీఆర్ ఉద్యమాలు ఏమైనా ఉంటే మీ ఊరు వెళ్ళి చేసుకోండి, ఆంధ్ర వెళ్ళి చేసుకోండి అంటాం. అది కూడా మీకు బీఆర్ఎస్ కి చాలా నష్టం చేకూర్చింది. అంటే తెలంగాణ అనే పదం తీసేయటం ఎంత నష్టం చేకూర్చిందో, ఈ అంశం కూడా వాళ్ళకి అంతకంటే నష్టం చేకూర్చింది. అంటే కర్ణుడి చావుకు అన్నట్టుగా వాళ్ళ బీఆర్ఎస్ పతనానికి వాళ్ళే ఒక మార్గం సుగమం చేసుకున్నారు అది. సో ఏది ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు, సైబర్ నెట్ కేసు కావచ్చు, చంద్రబాబు నాయుడు క్లీన్ చిట్ వచ్చిందండి. దీని మీద కూడా ఇవాళ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, గతంలో మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. మేము మళ్ళా అధికారంలోకి వస్తే 2.0 2029 జగనే ముఖ్యమంత్రి వచ్చాక మీ మీద మళ్ళా కేసులు తిరగదోడతాం, మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాం. ఇవన్నీ అంటే వాళ్ళ దృష్టి ఎంతసేపు ఎట్లా అరెస్ట్ చేయించాలి, ఎట్లా జైల్లో పెట్టాలి. వాళ్ళ కవిత కూడా మాట్లాడింది కదా బీఆర్ఎస్ వాళ్ళ గురించి. నేను ముఖ్యమంత్రిని అవుతాను, నేను ముఖ్యమంత్రిని అయితే మీ సంగతి తేలుస్తాను. ఇదేంటో మనకు అర్థం కావట్లేదండి. అంటే పొలిటికల్ అజెండా అయిపోయిందా, ఏంటి అజెండా అయింది? ఒకప్పుడు పొలిటికల్ అజెండాలు ఏముండేవి? ఎవరు ముఖ్యమంత్రి అవుతారని ఎవరు అనుకునే వాళ్ళు కాదు. పార్టీ రావాలి, ఈ ఫలానా పార్టీ గెలవాలి, మనకి సరైన ఏమంటారు సంఖ్య రావాలి,
వచ్చాక ముఖ్యమంత్రి ఎవరైనా కానీ మనం ప్రజల కోసం పరిపాలన చేయాలి అని అనుకునేవాళ్ళు. ప్రజల సంక్షేమం, తర్వాత రాష్ట్ర అభివృద్ధి ఇవి ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు చిత్రంగా జగన్మోహన్ రెడ్డి అంశ వీళ్ళలో కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం లక్ష్యంగా పెట్టుకున్నాడు? వస్తే ముందు చంద్రబాబు నాయుడిని ఎలా జైల్లో వేయాలి, పవన్ కళ్యాణ్ని ఎలా జైల్లో వేయాలి, లోకేష్ని ఎలా జైల్లో వేయాలి, రెడ్ బుక్ రాజ్యాంగానికి చరమగీతం పాడి నీల్ బుక్కో లేకపోతే డిజిటల్ బుక్కో ఎలా అమలు చేయాలి. అదే కదా వాళ్ళ లక్ష్యం. అది రాష్ట్రాన్ని ఎలాగా తుంగలో తొక్కాలి, అభివృద్ధి అనే మంత్రం అసలు పట్టించకుండా అది వాళ్ళ ఉద్దేశం కనిపిస్తుంది. అంటే మీ సంగతి తెలుసు, ఈసారి పోలీసుల సంగతి కూడా తెలుస్తా ఉంటున్నారు. సో అదే కోవలోకి వాళ్ళ కవిత వచ్చింది, అదే కోవలో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. సో ఎవరికి వాళ్ళు మేము అధికారంలోకి వస్తాం, మీ సంగతి తేలుస్తాం, మీ మీద కేసులు పెడతాం, ఇది తప్ప మేము ప్రజల కోసం వస్తున్నాము, ప్రజల సంక్షేమం ముఖ్యం, ఇక్కడ తెలంగాణ అభివృద్ధి వీళ్ళు మాట్లాడటం లేదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడటం లేదు. ఇది ప్రజలు గమనించాలండి. సో ఇవాళ కవిత మాట్లాడినా నేను ముఖ్యమంత్రిని అవుతాను, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా నేను ముఖ్యమంత్రిని అవుతాను మళ్ళా అని, ఇవన్నీ జరిగే పనులు కాదు. ప్రజలకి కావాల్సింది ప్రజల మంచి చెడ్డలు బాగోగులు చూసే రాజకీయ నాయకులు తప్ప వాళ్ళ సొంత అజెండాతో వచ్చే వాళ్ళు ఎవరికి అవసరం లేదు. సో మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా అక్రమంగా పెడితే వీగిపోతాయి అనే దానికి ఇవాళ చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసే ఉదాహరణ. మిగతా కేసులు కూడా అలానే అయ్యే అవకాశం ఉందా మేడం? ఉంటాయండి. ఇప్పుడు నిజమైతే ఇప్పుడు వీగిపోతున్నాయి. ఇప్పుడు సాక్ష్యం చెప్పేవాడు కావాలి కదా, మీరు ప్రూఫ్స్ చూపించారు. అక్కడ ప్రూఫ్స్ ఏమున్నాయి? ఇప్పుడు మీరు అరెస్ట్ చేయాలనుకున్నారు కాబట్టి కొన్ని కాగితం మీద చూపించారు, కాగితం మీద చూపిస్తే సరిపోదు కదా. ఏదైనా అంతే, సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి విషయంలో అటు అక్రమ మద్యం కావచ్చు, లేకపోతే ఇదేంటి కల్తీ నెయ్యి కావచ్చు, పరకామణి కావచ్చు, లేకపోతే ఇవాళ విగ్రహాలు చోరీ అన్నారు, ఏమిటో నాకు తెలీదు, తర్వాత శాలువాల విషయం కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు భయంతో వణుకుతున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు భయం ఏముంది? నిజంగా చంద్రబాబు నాయుడు తప్పు చేస్తుంటే 164 సీట్లు రావు కదా. ప్రజలకి కనువిప్పు కలిగింది, మనం తప్పు చేసాం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చామని. ఇక్కడ కూడా అది కనువిప్పు జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చారు. సో మళ్ళా ఇంకోసారి రేవంత్ రెడ్డికి ఇవ్వకపోతే బీఆర్ఎస్ వస్తే పతనమే రాష్ట్రం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.